వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ బిజీ. వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమే అన్న ఎమ్మెల్యే. విద్యుత్ ఛార్జీల పెంపుపై వినుకొండలో బీజేపీ ధర్నా. పెంచిన ఛార్జీలు తగ్గించాలని నాయకుల డిమాండ్. ఎమ్మెల్యే హరీష్ రావుపై హనుమంత్ ముదిరాజ్ ఫైర్. ఆర్టీసీ గురించే మాట్లాడే అర్హత లేదన్న టీఎంయూ నేత. నల్గొండ జిల్లా హాలియాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. క్రైస్తవులకు దుస్తులు అందజేసిన ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షునిగా శ్రీధర్ బాబు. మేనేజింగ్ కమిటీ సమావేశంలో మంత్రి ఎన్నిక. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు. తెలంగాణ భవన్ నుండి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వాహనాన్ని కేటీఆర్ డ్రైవింగ్ చేసుకుంటూ బొల్లారం వెళ్లారు. కాగా కారు ముందు సీట్లో ఎమ్మెల్యే హరీష్ రావు కూర్చున్నారు. బొల్లారంలో రాష్ట్రపతి ఆతిథ్యం ఇచ్చే ఎట్ హోమ్ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రంగంలోకి దిగారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. 2 రోజుల పర్యటనలో భాగంగా సత్యసాయి జిల్లా చెలమత్తూరు మండలం కోడికొండలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో కార్యకర్తలతో బాలకృష్ణ సమావేశమయ్యారు. పార్టీ వ్యవహారాలపై వేరువేరుగా మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో పంచాయతీల వారీగా సమీక్షలు నిర్వహించారు. పార్టీలో ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని బాలయ్య అన్నారు. అధికారంలోనికి రాగానే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలో తనకు సూచించాలని కోరారు బాలకృష్ణ. తమ్ముడు స్టేషన్ దగ్గర పెట్టి వాడిని ఇది చేసింటే వాడు డైరెక్ట్ కొట్టినాడు సార్. ఎంపీపీనే కొట్టినాడు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎలా చేసినాడు వీళ్ళు బాగా బాగా పెడతా అంటే వాడు ఓకే నచ్చిపోయి మనకి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ట్యాబులు పంపిణీ చేస్తుంటే ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని మంత్రి రోజా మండిపడ్డారు. అశ్లీల వీడియో చూసే అలవాటు లోకేష్కు ఉంది కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నారా లోకేష్కు ఎలాంటి ఎమోషన్స్ లేవని, తన పాదయాత్ర ఆరంభంలోనే తారక రత్న చనిపోయినా పట్టించుకోలేదని మంత్రి రోజా ఆరోపించారు. ఈరోజు పిల్లలందరూ కూడా ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కునే విధంగా బైజూస్ కంటెంట్తో 8th క్లాస్ నుంచి ట్యాబ్స్ ఇస్తుంటే ఆ ట్యాబ్స్లో పిల్లలు అశ్లీలమైనవన్నీ చూసి చెడిపోతున్నారు అని సిగ్గు లేకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు పిల్లలు చక్కగా చదువుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ బైజూస్ కంటెంట్తో ఉన్న ట్యాబ్స్ ఏవైతే 33,000 పర్ స్టూడెంట్కి అయినా కూడా ఇవ్వటం అనేది మనం గమనించాలి. ఇందులో సబ్జెక్ట్ తప్ప వేరే ఏమీ ఉండదు. నెట్లో ఓపెన్ చేసి చూసేంత పరిస్థితి గవర్నమెంట్ ఇచ్చే ట్యాబ్లో లేదు. కాబట్టి ప్రతిపక్షాలు భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటివి లోకేష్ బాగా చూస్తాడేమో, అందుకే అతనికి ఎప్పుడూ కూడా ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయని నాకు అనిపిస్తుంది. 400 రోజులు 4,000 కిలోమీటర్లు నడుస్తానని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు జగనన్న పాదయాత్రను చూసి ఏదో చెయ్యాలని ప్రారంభించాడు. అతను ఎంత ఐరన్ లెగ్ అనేది ఆ యువగళం పాదయాత్ర స్టార్టింగ్ డేనే తెలిసిపోయింది. ఆయన ఇంట్లో రిలేటివ్ అయిన తారక రత్న. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి మీద ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ ఫ్యామిలీపై అయ్యన్న పాత్రుడు నోటికొచ్చినట్లు మాట్లాడారని నిప్పులు చెరిగారు. భారతీరెడ్డిపై అయ్యన్న ఆరోపణలు నిరాధారమైనవని ఆయన ఖండించారు. గాజురాజు ప్యాలెస్ అండ్ ల్యాండ్ సీలింగ్ పరిధిలో ఉందని చెప్పారు. 2018లో టీడీపీ ప్రభుత్వమే గాజురాజు ప్యాలెస్ను 22A పెట్టిందని తెలిపారు. అయ్యన్న మతి భ్రమించి భారతీరెడ్డిపై ఆరోపణ చేశారని బూడి ముత్యాల నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏదైతే అమరావతి భూములు కొనుగోలు చేసినటువంటి ఏదైతే ఇన్సైడింగ్ ట్రేడింగ్ జరిగిందో అవన్నీ కూడా నష్టపోయేటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు నాయకులు కూడా ఈరోజు ఏదో విధంగా క్యాపిటల్ సిటీ వస్తుందనేటువంటి దాని మీద ఇలాగ అవాకులు చవాకులు నెల రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టేది ఉన్నవి లేనట్లుగా లేని ఉన్నట్లుగా చిత్రీకరించేది అడ్డుగోలుగా మాట్లాడేది మాట్లాడితే వైఎస్ కుటుంబం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం కనీసం మాట్లాడేటువంటి మాటల్లో కూడా వినకూడనటువంటి మాటలు కూడా అనేక సందర్భాల్లో అయ్యన్న పాత్రుడు మాట్లాడినటువంటి మాటలు కూడా చూసాం. నేనైతే తనకేదో మతి భ్రమించింది, ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి, ఏదో విధంగా వైఎస్ఆర్ పార్టీ మీద అవాకులు చవాకులు మాట్లాడాలి, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా పదే పదే మాట్లాడితే ప్రజలు నమ్ముతారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో యువగలం పాదయాత్రతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చరిత్ర సృష్టించారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుగొండపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జీవి ఆంజనేయులు మాట్లాడారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. యువగలం పాదయాత్ర సక్సెస్తో వైఎస్ఆర్సీపీలో ఓటమి భయం మొదలైందన్నారు. అందుకే వైసీపీ అధినేత జగన్ సీట్ల సర్దుబాటు చేపట్టారన్నారు. ఎన్ని మార్పులు చేసినా ప్రజలు వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని జీవి ఆంజనేయులు చెప్పారు. అధికార పార్టీ ఎన్ని సమస్యలు సృష్టించినా విజయవంతంగా పూర్తయింది యువగలం. 3152 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరి చేత శభాష్ అనిపించుకున్నారు లోకేష్ గారు. ముగింపు సభ చరిత్రలో కన్నీ విని ఎరుగని రీతిలో జరిగింది. నవశకానికి ముగింపు సభ నాంది పలికింది. బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు, చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ ఒక వేదిక మీద చూసినందుకు 5 లక్షల మంది ప్రజలు ఈ సభను వచ్చి విజయవంతం చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎవరు ఆగల. 5 లక్షల మంది వచ్చి కన్నులారా ఈ నాయకులందరినీ చూసి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి మేరుగ నాగార్జునకు నిరసన శాఖ తగిలింది. మంత్రి మేరుగను అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎమ్మిగనూరులో సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో మంత్రి నాగార్జునను అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత 10 రోజులుగా ఆందోళన చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రి నాగార్జునను చుట్టుముట్టారు. పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చేస్తామని చంద్రబాబు గాని లోకేష్ గాని ఎందుకు చెప్పడం లేదని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు. లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభను చూస్తే వారి ముఖాల్లో నిరాశ నిస్పృహ స్పష్టంగా కనిపించాయని అప్పిరెడ్డి సెటైర్ వేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు హైదరాబాద్లో నివాసం ఉంటూ ఏపీని దోచుకోవాలనుకుంటున్నారని లేళ్ల నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్కు అప్పిరెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. 2014లో టీడీపీకి మద్దతిచ్చి 2019లో ఎందుకు వ్యతిరేకించారని ప్రశ్నించారు. చంద్రబాబుని సీఎం చేయాలని ఎందుకు ఆరాటపడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ని లేళ్ల నిలదీశారు. కలిసి రాష్ట్రాన్ని దోచుకునేందుకే వారి ఆత్రమని లేళ్ల అప్పిరెడ్డి ఫైర్ అయ్యారు. లోకేష్ గురించి మాట్లాడాలంటే నిజంగా నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే అతను పరిపక్వత లేదు, రాజకీయ అనుభవం లేదు. ఏదో తండ్రి ఉన్నాడు, తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి తను ఏదో తెలుగుదేశానికి సంబంధించి ఒక అధినేతగా ఆయన కూడా ఊహించుకొని మాట్లాడుతున్నటువంటి మాటలు. మేము 4.5 సంవత్సరాల క్రితమే 2019లో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 51% ఓటుతో 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు గెలిపించడం ద్వారా ఎవరు తలుపుల్ని ఎవరు బద్దలు కొట్టారో ఆయన విజ్ఞతగా వదిలిపెడతా ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మా తలుపులు ఆయన కొట్టడానికి మేము మూసుకోలేము, ఓపెన్గా ఉన్నాం. మేము చేసే ఓపెన్గా ఉండడం మీన్స్ ఈ ప్రభుత్వం చేసే ప్రతి
సిద్దిపేటలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా కొత్త బట్టలతో కుటుంబ సమేతంగా పండుగను వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో చర్చిల నిర్మాణానికి కృషి చేశామని చెప్పారు. సిద్దిపేటలో క్రైస్తవ భవనం నిర్మించుకున్నామని తెలిపారు. క్రైస్తవుల సమాధుల కొరకు స్థలాన్ని ఇచ్చామని హరీష్ రావు తెలిపారు. మన సిద్దిపేట నియోజకవర్గంలో కూడా మీ అందరి సంతోషాల మధ్య ఈ క్రిస్మస్ కేక్ కట్ చేసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. యేసుక్రీస్తు మహాప్రభు మరి అందరూ కూడా ఈ భూమి మీద ఉండేటువంటి ప్రజలు సంతోషంగా ఉండాలని, అందరూ శాంతితో ఉండాలని, ప్రజల మధ్య రాగద్వేషాలకు అనుగుణంగా మరి ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి మరి యేసుక్రీస్తు మనకు బోధించడం జరిగింది. మన నియోజకవర్గంలో కూడా మరి అన్ని గ్రామాల్లో కూడా చర్చిల నిర్మాణానికి అనుమతులు అందిస్తూ, చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి వ్యక్తిగతంగా కూడా నా సహకారాన్ని. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని హాలియాలో ఎమ్మెల్యే కందుకూరి జేవీరెడ్డి వేడుకలు నిర్వహించారు. అనంతరం క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు జేవీరెడ్డి దుస్తులు పంపిణీ చేశారు. యేసుక్రీస్తు బోధనలు ప్రపంచానికే ఆదర్శనీయమన్నారు. క్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడిచి విశ్వశాంతికి పాటుపడాలని జేవీరెడ్డి అన్నారు. 25వ తారీఖున జరగబోయే క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు అధికారులకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ యేసు ప్రభువు దీవెనలు మా క్రైస్తవ సోదరుల మీదే కాకుండా నాగార్జున సాగర్ నియోజకవర్గం మొత్తం ఉండాలని, వారి చల్లని దీవెనలతో ఈ ప్రాంతం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, సరే ఏదో దీన్ని డిసెంబర్ 25గా గుర్తించి దాన్నే యేసుక్రీస్తు స్మరిస్తూ ఈ వేడుకలను జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని హరీష్ రావు అసెంబ్లీలో అనడం సిగ్గుచేటని టీఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజు ఫైర్ అయ్యారు. ఆర్టీసీ గురించి మాట్లాడే అర్హత హరీష్ రావుకు లేదన్నారు. హరీష్ రావు మాటలకు వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులతో కలిసి పరిగి బస్టాండ్లో నిరసన వ్యక్తం చేసి నినాదాలు చేశారు. 10 ఏళ్లలో ఆర్టీసీ ఆస్తులను అమ్మేందుకు కేసీఆర్ సర్కార్ యత్నించిందని హనుమంతు ముదిరాజు విమర్శించారు. ఆర్టీసీ కార్మికులను ఇబ్బందులకు గురిచేసి సంస్థను నిర్వీర్యం చేయాలని చూశారని దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించి సంస్థ బలోపేతానికి కృషి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని హనుమంతు ముదిరాజు అన్నారు. ఏదైతే నిన్న అసెంబ్లీలో హరీష్ రావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పైన నెట్టే ప్రయత్నం చేసిండు. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వంలో విలీనం ఏదైతుందో ఆ పెండింగ్ను కాంగ్రెస్ పార్టీ చేయాలి అనేటువంటిది ఏదైతే సూచించిండో అసలు మీకు ఆ యొక్క మాట్లాడే అర్హత లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక 9.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఆర్టీసీ ఉద్యోగులకు అదేవిధంగా ఆర్టీసీకి ఒక్క పైసా కూడా చేయలేదు. నయా పైసా న్యాయం చేయని మీరు ఈరోజు ఆ విధంగా మాట్లాడడానికి సిగ్గుందా అని ఈ యొక్క హరీష్ రావుని అడుగుతా ఉన్నాం. ఏదైతే నిన్న అసెంబ్లీలో హరీష్ రావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పైన నెట్టే ప్రయత్నం చేసిండు. ఎందుకంటే ఆర్టీసీ ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు నిరసనగా వినుకొండలోని పల్నాడు రోడ్లో ఉన్న సబ్స్టేషన్ ముందు బీజేపీ నేతలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పిలుపు మేరకు వినుకొండ నియోజకవర్గం ఆ పార్టీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ లెనిన్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాలు అని చెప్పి ప్రజలను మోసం చేస్తుందని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారి యొక్క ఆదేశానుసారం జిల్లా బీజేపీ అధ్యక్షులు అలోకూరు సుధాకర్ బాబు గారి యొక్క సూచన మేరకు వినుకొండ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ అయినటువంటి యార్లగడ్డ లెనిన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజున విద్యుత్ ఆఫీసు ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలపై అనేకమైనటువంటి భారాలు వేసింది.
ఆ భారాలోనే ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా వాడు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో ఆ ఎన్నికల ముందు చెప్పినటువంటి అన్ని మరిచి ఈరోజు కేవలం దోచుకోవడం. జీహెచ్ఎంసీ పరిధిలో 100% ఆస్తు పన్ను వసూలు చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆస్తి పన్ను వసూళ్లపై అధికారులతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రేటర్ వ్యాప్తంగా 18.9 లక్షల ప్రాపర్టీలలో డిసెంబర్ 20 నాటికి 1208.35 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలు చేసినట్లు కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆస్తి పన్ను వసూలను ఫిబ్రవరి నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సర్కిళ్ల వారీగా ఆస్తి పన్ను బకాయిలు కట్టలేని వారి జాబితాను పరిశీలించి వసూలుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆస్తి పన్ను వసూళ్లలో ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య హాస్టల్, స్టేడియంలో ఆస్తి పన్ను వసూలు చేపట్టాలని తెలిపారు. కోవిడ్ కొత్త వేరియంట్ సోకుతున్న క్రమంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 50 బెడ్లతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదుపాయాలపై ఆయన మీడియాతో సమావేశంలో వివరించారు. కొత్త వేరియంట్ JN1 విస్తరిస్తున్న నేపథ్యంలో ఎంజీఎం ఆసుపత్రిలోని 1200 బెడ్స్కు 2 ప్లాంట్ల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నామన్నారు. కోవిడ్ బాధితులకు 70 వెంటిలేటర్లు అందుబాటులో ఉంచామని మరో 10 వెంటిలేటర్లు మరమ్మతు చేయించాలని తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రిలో ర్యాపిడ్ యాంటీజెన్ కిట్ల కొరత ఉందని చంద్రశేఖరరావు తెలిపారు. భూపాలపల్లికి చెందిన వృద్ధురాలు యాదమ్మ శ్వాసకోశ వ్యాధులతో ఎంజీఎంకు వచ్చిందని, ఆమెకు కొత్త వేరియంట్ సోకి ఉండకపోవచ్చునన్నారు. డొంకరి యాదమ్మ అనే 62 సంవత్సరాల మహిళ వరంగల్లో ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతూ అక్కడ కోవిడ్ పాజిటివ్ గా ఓ ప్రైవేట్ ల్యాబ్ నుంచి చేసిన రిపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే మేము వెంటనే స్పందించి ఆమెను ఐసోలేట్ చేసి కోవిడ్ వార్డులో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నాము. సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సారీ వార్డు కింద ఇవ్వడం జరుగుతున్నది. ప్రస్తుతం ఆమె స్టేబుల్ గా ఉన్నది. సో అంటే టిపికల్ ప్యాటర్న్ ఆఫ్ COVID-19 లాగా లేదు సిటీ స్కాన్ లో. ఆమెకి RT-PCR శాంపుల్ కూడా ఈ రోజు పంపించడం జరిగింది. సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏమన్నా జీనోమిక్ సీక్వెన్స్ కూడా ఇప్పుడు కొత్తగా JN.1 అనే వేరియంట్ వస్తున్నదని మీ అందరికీ తెలుసు. మీడియాలో బాగా కథనాలు వస్తున్నాయి. అలాంటిది ఏమన్నా ఉందా అనేది కూడా ఈ హైదరాబాద్లోని ఆహార ప్రియుల కోసం లూలు మాల్లో కొత్తగా ఫైర్ స్టోన్ గ్రిల్ బఫే రెస్టారెంట్ ప్రారంభమైంది. వాల్కనిక్ స్టోన్ మీదే ఈ రెస్టారెంట్లోని వంటలు చేస్తారు. దీంతో ఆ వంటకాల ఫ్లేవర్తో కలిపి ఒక సరికొత్త రుచి వస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఒకేసారి 200 మందికి పైగా ఫైర్ స్టోన్ గ్రిల్ రెస్టారెంట్లో కూర్చుని రుచులను ఆస్వాదించవచ్చు. అంతర్జాతీయంగా పేరెనికిగన్న షెఫ్లతో అన్ని రకాల ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాటిలో 60% మాంసాహార, 40% శాకాహార వంటకాలు ఉంటాయి. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ రెస్టారెంట్ను ప్రారంభించారు. రెస్టారెంట్లో స్పానిష్, ఫ్రెంచ్, మెక్సికన్ లాంటి అనేక రుచులు ఆస్వాదించవచ్చునని భాగస్వామి గౌతమ్ తెలిపారు. Thank you for welcoming us to that Firestone Grill andi. So I've been ventured up with Ajay and Sri Lakshmi garu for last 1 year andi. So this is our second venture and many more ventures to come in coming years. And మీరు Sri Lakshmi garu చెప్పినట్టు చూస్తే ఇప్పుడు మనకి more than 200 items ఉన్నాయి ఈ cuisine లో. And మీరు హైదరాబాద్ మొత్తం చూసుకున్నా కానీ ఏ బార్బిక్యూ రెస్టారెంట్స్కి వెళ్ళినా కానీ 130-140 ఐటమ్స్ మ్యాక్సిమమ్. మన దగ్గర 200+ ఐటమ్స్ విత్ ద సేమ్ కాస్టింగ్ పెడుతున్నాము. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటి అంటే మనం ఈ వాల్కానిక్ స్టోన్ అనేది ఏదైతే తెచ్చామో ఆ వాల్కానిక్ స్టోన్ యూజ్ చేస్తే మనకి ఏంటి అంటే ఇంగ్రీడియంట్స్ స్టోన్ ఫ్లేవర్ యూజ్తో మనకి బాగా ఫుడ్ బాగా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. సో ఇవాళ మేము ఫైర్ స్టోన్ గ్రీన్ అనే కొత్త కాన్సెప్ట్ రెస్టారెంట్ ఇనాగ్రేట్ చేసాము మన హైదరాబాద్ లూలు మాల్లో. సో మన ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి మనము కొత్తగా వాల్కెనో స్టోన్ అని చెప్పి ఇంపోర్ట్ చేయించుకుంటున్నాము. సో ఫుడ్ని కొంచెం వామ్గా ఉంచుతుంది, స్టార్టర్స్ని అట్లనే టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి. అండ్ ఇప్పుడు మనం పాత బార్బిక్యూస్ లాగా సాటేస్ అవన్నీ కూడా ఏమి తీసుకురా
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షునిగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికయ్యారు. ఇవాళ జరిగిన ఎగ్జిబిషన్ మేనేజింగ్ కమిటీ సమావేశంలో శ్రీధర్ బాబును ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. బిగ్ బాస్ షోతో పేదలకు అన్యాయం చేస్తున్నారని సిపిఐ నేత నారాయణ అన్నారు. పల్లవి ప్రశాంత్ను ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. బిగ్ బాస్ నిర్వాహకులు నాగార్జున మీద కేసులు పెట్టకుండా పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేశారని అన్నారు. పోలీసులు బిగ్ బాస్కు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని నారాయణ ఆరోపించారు. పల్లవి ప్రశాంత్ను వెంటనే విడుదల చేయాలని సిపిఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. బిగ్ బాస్ రియాలిటీ షో వెనకన పేదవాళ్ళని ఎంత అన్యాయం చేస్తామని ఊహించావా? అక్కడ దీనిలో బిగ్ బాస్ సంబంధించి పల్లవి ప్రశాంత్ అనే రైతు బిడ్డ అతన్ని తీసుకుని దానిలో పెట్టారు. అతనికి ప్రైజ్ ఇచ్చారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందే. ఇది రైతుల్ని గ్రామీణ ప్రాంతంలో ఇన్ఫ్లుయెన్స్ అవడానికి చేసుకొని బయటకు వచ్చారు. పిల్లలు కొట్లాడుకుంటే ఈ ప్రశాంత్ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి జైలు వేసేశారు. బిగ్ బాస్ నిర్వహణ వాళ్ళపై పెట్టకుండా బిగ్ బాస్కి హ్యాంకర్గా ఉన్నటువంటి అక్కడే నాగార్జున పైన పెట్టకుండా ఏ ప్రాబ్లం పెట్టడం ఏంటి అంటే పోలీసులు బిగ్ బాస్కి ఏజెంట్గా పనిచేస్తున్నారు. అదే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. తక్షణం అతను విడుదల చేయాలి. అట్లాగే బిగ్ బాస్ మేనేజ్మెంట్ పైన బిగ్ బాస్ హ్యాంకర్గా ఉన్నట్టు నాగార్జున పైన కేసు పెట్టాలని డిమాండ్ చేస్తాను. నేను ఇది తెలంగాణ చీఫ్ జస్టిస్ ఉత్తరం రాశాను. ఆయన ఒక వారం రోజులు చూస్తాం. చేయకుండా పిల్లు కూడా వేస్తాం. ఇది చాలా అన్యాయం. బిగ్ బాస్ వెనకాల జరిగే దురాగతాల్లో ఒక రైతు బిడ్డ అన్యాయం అయిపోయాడు. దీన్ని అందరూ కలిసి కాపాడుకోవాలి. బిగ్ బాస్ ఫైట్ చేయాలి. దాన్ని రద్దు చేసేదని కొట్టాడతాను చెప్పేసి చెప్తా ఉన్నాను. బిగ్ బాస్ రియాలిటీ షో వెనకన పేదవాళ్ళని ఎంత వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముస్తాబైంది. ఆలయం ఉత్తర ద్వారం నుండి నరసింహుడు భక్తులకు దర్శనమిచ్చే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్తర గోపురాన్ని పుష్పాలతో అలంకరించారు. రంగురంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేలా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి వేంచేపు కార్యక్రమం 6 గంటల 42 నిమిషాలకు ఉంటుంది. తదుపరి భక్తులందరూ ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటారు. మీకు వచ్చేటువంటి విఐపీస్కు గవర్నర్ ఎమ్మెల్యే గారికి, తర్వాత జిల్లా అధికారులకు, కలెక్టర్ గారికి అందరికీ కూడా తగు ఏర్పాటు చేసాం. దీంతోపాటు ఏంటంటే సామాన్యమైనటువంటి జనాలకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ జరగదనేటువంటి ఉద్దేశంతో లైన్స్ అవన్నీ కూడా క్లియర్ చేశాము. బ్యారికేడింగ్స్ చేశాము. సెక్టర్స్గా విభజించాము. ఎవరైనా దర్శనానికి వచ్చే వాళ్ళు ఉంటే 6 గంటల వరకు వచ్చి వాళ్ళ పల్నాడు జిల్లా టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జేవి ఆంజనేయులు తీవ్రంగా ఖండించారు. బొల్లాపల్లి మండలం రెమిడిచెర్లలో సోముల బాలయ్య, కందుకూరి మార్కుపై వైసీపీ వారు దాడి చేయడం దారుణమన్నారు. దాడిలో గాయపడిన వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నట్లు ఆంజనేయులు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో దళితులపై దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను టీడీపీ స్టేట్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజుతో కలిసి ఆంజనేయులు పరామర్శించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా పోతరపట్టు నియోజకవర్గం కాణిపాకంలో స్వయంభూ వినాయకుడిని కుటుంబ సమేతంగా ఆయన దర్శించుకున్నారు. అచ్చెన్నాయుడు ఆయన కుటుంబానికి ఏఈఓ హరి మాధవరెడ్డి, ధనుంజయ స్వాగతం పలికారు. అచ్చెన్నాయుడికి వరసిద్ధి వినాయకుడి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం అచ్చెన్నాయుడికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వాసు, కోదండపాణి, టెంపుల్స్ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.